Have you seen a chapati making machine? చపాతీ చేసే మెషిన్ చూసారా మీరు ఎప్పుడైనా? You put the flour in one vessel, water in the another vessel. కాబట్టి పిండి ఒక పాత్రలో వేసి నీళ్ళు ఇంకొక పాత్రలో వేసి and then nice chapati comes out. తర్వాత మంచి చపాతీ బయటకు వస్తుంది. How does it come out? అది ఎట్లా వస్తుంది? It goes through a system. అదొక పద్ధతి లేదా ఒక క్రమంలో వెళ్తుంది. You see, mixing and then that rolling and then frying. కాబట్టి ఆ పిండి ఆ విధంగా మళ్ళీ మిక్స్ చేయడము, తర్వాత దాన్ని చపాతీలాగా చేయడము, తర్వాత మరి పెనం మీద వేయడము. Now I was other day talking to Navin. మరి ఇంతకుముందు గత దినంలో నేను నవీన్తో మాట్లాడుతూ ఉన్నాను. And he was telling about making of a car. కాబట్టి ఆయన కారు ఎలా చేస్తామని దాని గురించి మాట్లాడుతున్నాడు. And he gave some timings, I don't remember that. మరి కొన్ని టైమింగ్ ఒకటి చెప్పాడు, నాకు అది జ్ఞాపకం లేదు. But what I understood is right from making the raw material to the a fully manufactured car, it goes through a system. కాబట్టి ఆ ముడి సరుకు తయారైన దగ్గర నుండి పూర్తిగా కారు తయారైనంత వరకు కూడా అది ఒక పద్ధతిలో ఒక క్రమంలో అది వెళ్తూ ఉంటుంది. Have you seen the machine that makes potato chips? మరి ఆ పొటాటో చిప్స్ చేసే మెషిన్ మీరు చూసారా? You put potatoes, ఆలుగడ్డలు మనం వేస్తాము. It takes the potato through a system. అదొక క్రమంలో ఒక పద్ధతిలో దాన్ని తీసుకుని వెళ్తూ ఉంది. Right from cleaning to peeling to slicing to frying and then salt. ఆ విధంగా దాని పైన ఉండే పొట్టు తీసివేయడం కావచ్చు, దాన్ని ముక్కలుగా చేయడం కావచ్చు, తర్వాత దాన్ని శుభ్రం చేసి ఆ యొక్క ఫ్రైలోకి తీసుకుని వెళ్ళడం కావచ్చు. And then packing also. ఆ తర్వాత ప్యాక్ కూడా అదే చేస్తుంది. See, if you put in that machine of making potato chips, if you put sweet potato, కాబట్టి ఆ యొక్క మెషిన్లో మనం ఒకలా మామూలుగా ఆలుగడ్డ బదులుగా స్వీట్ పొటాటో పెట్టామనుకోండి, it will take that also through the same system. దాన్ని కూడా అదే పద్ధతిలోనే తీసుకుని వెళ్తూ ఉంది. So what we need to understand is that system decides the final product. కాబట్టి ముగింపులో అది ఏమి వస్తుంది అనేది అది ఏ క్రమము గుండా వెళ్తుందో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. Now if the system is spoiled, ఒకవేళ ఆ క్రమము ఆ పద్ధతి అనేది పాడైపోయింది అనుకోండి, let's see that potato chips making that machine system, if it gets spoiled, కాబట్టి ఆ యొక్క ఆలుగడ్డ చిప్స్ చేసే ఆ యొక్క ఆ మెషిన్ యొక్క సిస్టమ్ పాడైపోయింది అనుకుందాము, then it gets stuck somewhere. ఎక్కడో ఆ దగ్గర అది ఆగిపోతుంది, లేకపోతే ముందుకు సాగదు. You do not get the final product. నువ్వు అనుకున్నటువంటి ఆ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ ఏది ఉంటుందో అది నీకు రాదు. Imagine if that system only is not there. అసలు ఆ క్రమమే లేదనుకోండి, ఒకవేళ ఆ విధంగా ఉంటే ఎలా ఉంటుంది? Then potato remains as it is. ఆ పొటాటో అనేది ఆలుగడ్డ అనేది ఆ విధంగానే ఉండిపోతుంది, ఏమి మార్పు లేకుండా ఉండిపోతుంది. Now what I want to talk to you about is a system within us. కాబట్టి నేను మీతో ఏమని మాట్లాడాలనుకుంటున్నానంటే మనలో ఉన్నటువంటి ఒక పద్ధతి గురించి, ఒక క్రమాన్ని గురించి నేను చెప్తున్నాను. Now different people have different kinds of systems. కాబట్టి రకరకాలుగా మనుషులకి వారికి పద్ధతులు లేదా క్రమాలు ఉంటాయి వారికి. Have you ever seen a miser? పిసినారిని ఇప్పుడు చూసారా మీరు? Have you ever seen a miser person, miserly person? బాగా పిసినారిగా ఉండే వ్యక్తిని చూసారా మీరు? కంజూస్ చూసారా? So what happens with those people? అటువంటి వారికి ఏం జరుగుతుంది? You give them let's say they have 5 people in their house. మరి వారి ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు అనుకుందాము. And then you give them 2 jumbo packs of biryani. మరి 2 పెద్ద బిర్యానీ ప్యాకెట్ వరకు ఇచ్చామనుకుందాము. Now what will he try to do? అతను ఏం చేస్తాడు? He will try probably to keep it for next 5 days to feed people. కాబట్టి అది రాబోయే 5 రోజులకు సరిపోవడం కోసం అది ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. Am I right? అవునా కదా? Have you seen a generous person? అదే విధంగా మరి ఇవ్వాలనే మనసున్న వ్యక్తిని మీరు చూసారా? You give him the same 2 jumbo packs of biryani. ఆ దాతృత్వం కలిగిన వ్యక్తికి నువ్వు కూడా 2 జంబో ప్యాక్ బిర్యానీలు ఇచ్చామనుకో, 5 people in his house, 5 మందే ఉన్నారు ఇంట్లో. He will think that even after we eat full, biryani would be left over. కాబట్టి మనమంతా తిన్నా కూడా ఇంకా బిర్యానీ ఉంటుంది. Let me invite the neighbor and give them also biryani. కాబట్టి 5 మంది ఉన్నాం కాబట్టి ఇంకా పక్కన వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా ఈ బిర్యానీ ఇద్దాము అంటాడు.
you see what is the difference? ఇక్కడ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మార్పు తేడా మీరు గమనిస్తున్నారా? Same biryani, మరి బిర్యానీ అయితే ఒకటే ఉంది అక్కడ, but processed through a different system. ఒక రెండు రకాలైనటువంటి పద్ధతిలో అయితే క్రమములో అది ముందుకు వెళ్తూ ఉంది. And what makes that system? మరి ఆ క్రమములో అయితే ఆ పద్ధతి దేనిని బట్టి అది కలుగుతూ ఉంది? The attitude or what is in the heart of that person. ఆ వ్యక్తి యొక్క మనసులో ఏముంది, హృదయంలో ఏముంది, అయితే ఆయన యొక్క స్వభావం ఏంటి అన్న దాని మీద అది ఆధారపడి ఉంది. You see, you give the same thing to a miser, you give the same thing to a generous person, the result or the outcome will be different. కాబట్టి ఒక పిస్నారికి మనం ఒక వస్తువు ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక దాతృత్వం కలిగిన వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఫలితం అనేది వేరువేరుగా ఉంటుంది. Bible talks about the story of minas and the story of talents. మరి తలాంతులు అయితే మీనాల గురించి సాదృశ్యాలు ఉపమానాలు వాక్యంలో ఉన్నాయి. Let's think about the story of minas. మరి మీనాల గురించి ఆ యొక్క ఉపమానాన్ని చూద్దాం. 3 people are given the same amount of minas, that is 10 minas each. ముగ్గురికి కూడా సమానంగా ఒక్కొక్కరికి 10 చొప్పున ఆ మీనాలు ఇవ్వబడ్డాయి. But outcome was different. కానీ ఆ యొక్క ముగింపు ఫలితం ఎలా ఉంది, అది వేరుగా ఉంది. Because the internal system of thinking, attitude and doing was different. కాబట్టి ఆ ఆలోచించే విధానం కావచ్చు, స్వభావం కావచ్చు, పనిచేసే విధానం, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. See, what our system is what will decide outcomes in our life. కాబట్టి ఏ పద్ధతిలో ఏ క్రమంలో మనం ఉన్నాము అన్న దాన్ని బట్టినే మన ముగింపుకి ఏం వస్తున్నాం అనేది బయటపడుతూ ఉంది. Whether opportunities are given to you, ఒకసారి అవకాశాలు మనకి ఇవ్వబడ్డాయి అనుకోండి, money given to you, డబ్బు మనకి ఇవ్వబడింది అనుకోండి, position given, ఒక స్థాయి నీకు ఇవ్వబడింది అనుకో, it will always go through your internal system. అదంతా కూడా నీలో ఉన్నటువంటి ఒక పద్ధతి గుండా, క్రమం గుండా అది వెళ్తుంది. And what I want to call that system is, మరి ఆ యొక్క క్రమాన్ని, పద్ధతి నేను ఏమని పిలుస్తాను అంటే, your belief system. అది నీవు నమ్మే విధానము అని చెప్పి. I'm not just talking about catching a word of God and having faith about it and acting on it. కాబట్టి ఏదో వాక్యాన్ని పట్టుకొని దాని మీద నమ్మకం ఉంచి దాని ప్రకారంగా చేయడం అన్న మాట గురించి నేను చెప్పడం లేదు. కానీ I'm talking about a platform or an internal, established system within you. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనండి, లేకపోతే ఒక నిర్మించినటువంటి ఒక విధానం అనండి, ఆ విధానాన్ని గురించి, పద్ధతి గురించి మాట్లాడుతున్నాను. Now, if we go to Proverbs chapter 23, మరి సామెత 23 అధ్యాయానికి మనం వెళ్తే verse 6 and 7, 6-7 వచనాల్లో మనం గమనిస్తే, do not eat the bread of a miser, not desire his delicacies. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. You see, if that is given by a miser, he says don't desire for it. కాబట్టి అటువంటి వ్యక్తి లేతే ఆ యొక్క ఓర్వలేని వాడు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు కోరుకోవద్దు. For as he thinks in his heart, so is he. Eat and drink, he will say to you, but his heart is not with him. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకొని వాడు గనుక తినుము త్రాగుము అని అతను నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? He may tell you eat, but in his heart he doesn't want you to eat. కాబట్టి నీకైతే చెప్తుంటాడు నువ్వు తిను అంటుంటాడు, కానీ ఆయన హృదయంలో మాత్రము ఆయన మనం తినాలని మనస్ఫూర్తిగా కోరుకోడు. Now what makes that man what he is? ఆయన ఆ విధంగా ఎందుకున్నాడు, దేన్ని బట్టి ఆ విధంగా ఉన్నాడు అంటే, not what he speaks, ఆయన చెప్పిన మాటను బట్టి కాదు, కానీ but what is actually in his heart. కానీ ఆయన హృదయంలో ఏమి ఉన్నదో దాన్ని బట్టి. See, I had thought a lot about, the confession part. We have to speak, no doubt about it. కాబట్టి ఈ విధంగా మనం కొన్ని విషయాలు ఒప్పుకోవాలి, లేకపోతే వాటి గురించి మాట్లాడాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాం, అది దాంట్లో ఏమి సందేహం లేదు. But what is more important is your heart behind what you speak. కాబట్టి నువ్వు చెప్పే మాటల వెనకాల అసలు నీ హృదయం ఏంటి, నీ మనసు ఏంటి అన్నది ముఖ్యంగా ఉంటూ ఉంది. Or your heart behind the actions you do. లేకపోతే నీవు చేసే పనుల క్రియల వెనకాల ఉన్నటువంటి నీ యొక్క మనసు ఏంటి, నీ హృదయం ఏంటి. See, Judas came and kissed Jesus. మరి యూదా వచ్చాడు, యేసు ప్రభు మీద ముద్దు పెట్టుకున్నాడు. Now, isn't that considered an act of expression of love? కాబట్టి అది ఒక ఆయన యొక్క ప్రేమకు అది చిహ్నంగా మనం గుర్తించగలుగుతాం కదా. But it is not his kiss that describes who Jesus is, or who Judas is, but it is his heart that describes who he is. కాబట్టి యూదా ఎటువంటి వాడో మనకు ఎలాగో తెలుస్తుంది, ఆయన పెట్టిన ముద్దును బట్ట, లేకపోతే ఆయన హృదయాన్ని బట్ట. Now,
what Judas did, why do you think he did it? కాబట్టి యూదా చేసిన పని ఎందుకు చేయడని మీరు అనుకుంటున్నారు? Because he believed in his heart that this is what is right. కాబట్టి ఆయన హృదయంలో ఆయన అనుకున్నది ఆయన నమ్మింది ఏంటంటే ఇది సరి అయినది అని నమ్మాడు. See, it's not just about his thinking. ఇక్కడ కేవలం ఆయన యొక్క ఆలోచన మాత్రమే కాదు, but it is about his heart. అది ఆయన హృదయానికి సంబంధించిన విషయంగా కనబడుతుంది. He was convinced, in spite of seeing so many miracles performed by Jesus, the life of Jesus, he was still in his heart convinced that Jesus has to be handed over to the high priest. కాబట్టి యేసుప్రభు చేసిన కార్యాలు చూశాడు, అద్భుతాలు చూసినా కూడా ఆయన హృదయంలో మాత్రము యేసుప్రభువుని వారికి అప్పగించాల్సిందే అన్న విషయంలో ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని నమ్ముతూ వచ్చాడు. You see, Jesus was in his life. మరి యేసుప్రభు ఆయన యొక్క జీవితంలో ఉన్నాడు. But his belief system brought forth a wrong outcome. కానీ ఆయన ఏదైతే నమ్ముతున్నాడో ఆ నమ్మే పద్ధతి ఏదైతే ఉందో అది మరి సరైనటువంటి ముగింపుని ఫలితాన్ని ఆయనకి ఇవ్వలేదు. Your belief system is extremely important. కాబట్టి నీ యొక్క ఆ నమ్మకం అనే యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో లేదా ఆ పద్ధతి ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. It's not just about catching a word and having faith on it and acting on it. I'm talking about your internal established system or platform. కాబట్టి వాక్యాన్ని విని వాక్యం మీద విశ్వాసం ఉంచి వాక్య ప్రకారంగా చేయడం నేను దాని గురించి చెప్పడం లేదు, కానీ మీ యొక్క జీవితం లోపల మీ అంతరంగంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో ఏదైతే పద్ధతి ఉందో మీ యొక్క విశ్వాసానికి సంబంధించి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. It's like you dip a cloth, a white cloth, in a blue dye, it will become blue. Yellow dye, it will become yellow. Red dye, it will become red. కాబట్టి ఒక తెల్ల బట్టను మనం తీసుకొని ఒకవేళ అది బ్లూ దాంట్లో ఉంచితే అది బ్లూగా మారుతుంది, పసుపు దాంట్లో ముంచితే పసుపుగా మారుతుంది, ఎర్ర దాంట్లో ముంచితే ఎర్రగా మారుతుంది. So what I'm talking about, the dye, what I'm talking about, what is in your heart which will bring forth the result of what comes to you. కాబట్టి నీ హృదయంలో ఏదైతే ఉన్నదో దాన్ని బట్టే నీకు ఆ ఫలితం అనేది తిరిగి నీకు వస్తూ ఉంది. See, for example, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. I went to a mobile shop one day. మరి ఒక రోజు నేను ఒక మొబైల్ షాప్ కి వెళ్ళాను. And I was wearing my old wedding ring. మరి నాకు ఒక పాతది ఒక వెడ్డింగ్ రింగ్ ఉంది, నాకు అది నేను వాడుతూ ఉన్నది. And then there was it was made with 3 beautiful sapphires. మరి అది 3 రకాలైనటువంటి ముత్యాలు దాని మీద ఉన్నాయి. And when that man saw, the shopkeeper saw, మరి ఆ యొక్క షాప్ కీపర్ ఆ యొక్క రింగ్ చూసినప్పుడు he asked me, ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, does neelam or sapphire suit you? కాబట్టి ఆ నీలం అనేది అయితే ఉందో అది నీకు కరెక్ట్ గా మరి సరిపోతుందా అని అడిగాడు. I asked him, what do you mean? దాని అర్థం ఏంటి అన్నాను. You know that to a person whom it suits, it can make very rich, and to a person it doesn't suit, it can destroy. కాబట్టి కొంతమందికి అది కరెక్ట్ గా సరిపోతుంది, కాబట్టి ఎవరికైతే బాగానే సరిపోతుందో అది వారి జీవితాన్ని బాగు చేస్తుంది, ఎవరికైతే సరిపోదో వారి జీవితం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. You see his belief system? అది ఆయన నమ్మే విధానం అది. I told him, ఆయనకు ఒక మాట చెప్పాను, for me it doesn't matter. నాకైతే ఏమీ తేడా ఉండదు అని చెప్పాను. Because my God has made sapphire, ruby, diamond, this, that, whatever my God has made, therefore everything suits me. కాబట్టి నా దేవుడే ఆయన నీలం కావచ్చు లేకపోతే సఫాయ కావచ్చు రూబీ కావచ్చు ఇవన్నీ ఆయనే చేశాడు కాబట్టి నాకేమీ కాదు అని చెప్పాను. See, do you realize what is this? ఇది ఇక్కడ గమనిస్తున్నారు నేను ఏం చెప్తున్నాను. It's not just about knowledge. ఇది కేవలం ఒక జ్ఞానానికి సంబంధించిన మాట కాదు. That knowledge has gone in your heart and produced a system. కాబట్టి ఆ ఏ విషయాలైతే నువ్వు తెలుసుకున్న ఆ విషయాలు నీ లోపలికి హృదయంలోకి వెళ్ళి లోపల ఒక పద్ధతిని నిర్మించాయి. And everything that comes to you has to go through that system. కాబట్టి నువ్వు స్వీకరించే ప్రతిదీ కూడా ఆ యొక్క పద్ధతి గుండా ఆ క్రమము గుండా వెళ్ళాల్సి ఉంటుంది. I hope I'm not complicating what I'm telling. కాబట్టి నేను చెప్పే మాటలు మళ్ళీ మీకు కొద్ది కష్టంగా ఉన్నాయో నాకు తెలియదు. Are you getting my point? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? I'll show you one more example. ఇంకొక ఉదాహరణ మీకు చూపెడతాను. In the book of John chapter 5. మరి యోహాను 5వ అధ్యాయంలో. Now here Jesus, let's see verse 2. 5లో 2వ వచనం మనం చూద్దాం. The moment I read verse 2, you will know the whole story. ఆ 2వ వచనం చదవగానే మీకు కథ అంతా తెలిసిపోతుంది. Now there is in Jerusalem by the sheep gate a pool which is called in Hebrew
Bethesda having 5 porches. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. Now you know the story, right? ఈ కథ మీకు అందరికీ తెలుసు కదా. Okay, let's see in verse 3. తర్వాత 3వ వచనంలోకి వెళ్దాం. 3 and 4. In these lay a great multitude of sick people, blind, lame, paralyzed, waiting for the moving of the water. For an angel went down at a certain time into the pool and stirred up the water. Then whoever stepped in first after the stirring of the water was made well, and whatever disease he had. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడును బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. I don't know how far that is true. I don't want to comment about that. అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు, దాని గురించి నేను చెప్పను. But this belief that an angel would come, stir the water, whoever jumps in it first gets healed, was a system of belief in the hearts of the people, which made so many people wait there. కాబట్టి అక్కడ ఉండే ప్రజలందరిలో కూడా ఒక విధమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి అంటే, ఆ దేవదూత వచ్చినప్పుడు, నీరు కదిలించినప్పుడు మొట్టమొదటి దిగినవాడు బాగుపడతాడు. కాబట్టి ఆ నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చుట్టూ చేరి ఉన్నారు. And there was this man who was having infirmity for 38 years. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి ఆయన కూడా ఒక అస్వస్థత ఉంది. And then Jesus comes. అప్పుడు యేసువారు ఆయన దగ్గరికి వస్తున్నారు. What happens over there? అక్కడ ఏం జరుగుతుంది? See, Jesus the miracle maker is right here. కాబట్టి అద్భుతాలు చేసే యేసయ్య వారు ఆయన దగ్గర ఉన్నారు. But it looks like he is not ready to accept the miracle maker, because this miracle maker cannot be processed through his belief system. కాబట్టి అద్భుతాలు చేసే యేసయ్య దగ్గర ఉన్నా కూడా ఆయన వైపు ఆయన వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన అనుకున్న విధంగా ఆ వ్యవస్థలో ఆయన నమ్మక ప్రకారంగా అది జరగడం లేదు. కాబట్టి it has to happen this way only. కాబట్టి ఈ విధంగానే ఇది జరగాలి. That is his belief system. ఎందుకంటే ఆ విధంగా జరుగుతుందని ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి it's not just about head knowledge. కాబట్టి కేవలం ఏదో తలలో ఉండే జ్ఞానం మాత్రమే కాదు. it is the knowledge that he had heard has got established in his heart. అంటే ఏదైతే ఆయన విన్నాడో అదే ఆయన హృదయంలోనికి వెళ్ళిపోయి అది అక్కడ హృదయంలో స్థిరంగా ఉండిపోయింది. And sadly what was established in his heart is wrong. కానీ దురదృష్టకరమైన మాట ఏంటంటే ఆయన హృదయంలో ఏదైతే నమ్ముతున్నాడో అది సరైనది కాదు. Other day I went to a house. ఒకరోజు నిన్నటి దినంలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. it was kind of they were getting into the house fresh. కాబట్టి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, వారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. And the lady asked me, should we boil the milk? కాబట్టి మరి పాలు ఏమైనా మేము పొంగించాలని అడిగింది ఆమె. that belief system that you have to let the milk overflow. కాబట్టి ఒక నమ్మకం ఏంటంటే పాలు పొంగాలి అని so that the house may be blessed. అప్పుడు ఆ ఇంట్లో దీవించబడుతుంది అని. You see, whatever she had heard from wherever got established in her heart, and now she is anxious about doing that. కాబట్టి ఆమె ఎక్కడి నుంచో ఏదో విన్నది కాబట్టి అది ఆమె హృదయంలో ఒక నమ్మకంగా ఉండిపోయింది. కాబట్టి అది చేయడానికి ఆమె త్వరపడుతూ ఉంది. It is not biblical. అది వాక్యానుసారమైనది ఏమీ కాదు. It is not at all biblical. అది వాక్యానుసారమైనది కానే కాదు. But it is so much established in the heart of this wonderful Christian that the system now is driving her to do something wrong. కాబట్టి ఆమె మనసులో అయితే అది ఒక స్థిరంగా ఒక క్రమంలో నాటబడింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా అది చేయాలన్నట్టుగా ఆమె త్వరపడుతూ ఉంది. But what does it say to us? కానీ మనకేం చెప్తుంది ఈ మాట? What does the Bible belief system teach us? మరి దేవుని వాక్యానుసారమైనటువంటి నమ్మకం ఎలా ఉంటుంది? Wherever you declare the name of Jesus, that place is blessed. కాబట్టి ఎక్కడైతే యేసు ప్రభు నామాన్ని నువ్వు ప్రకటిస్తావో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. See, belief system. అది ఒక నమ్మకము. That is why God gave an advice to Joshua. దాన్ని బట్టి మరి యెహోషువకి దేవుడు ఒక సలహా ఇచ్చాడు. When Joshua just took up the reign of leadership from Moses, మోషే నుంచి నాయకత్వ బాధ్యతలు యెహోషువ తీసుకున్నప్పుడు he says, don't let this law depart from your mouth. ఇగో ఈ ధర్మశాస్త్రము నీ నోటి నుంచి నువ్వు వెళ్లకుండా చూసుకో. Meditate upon it day and night. మరి దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. Why should you meditate upon it day and night? రాత్రనక పగలనక నువ్వు ఎందుకు దాన్ని ధ్యానించాలి? Because then the word of God will create the right belief system in your heart. అనగా అప్పుడు ఆ దేవుని వాక్యం అనేది సరైనటువంటి నమ్మకాన్ని నీ హృదయంలో కలిగిస్తూ ఉంది. See, many times we find Bible loving Christians believing wrong. కాబట్టి చాలాసార్లు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించే విశ్వాసులు కూడా వారు కొన్నిసార్లు వేరే విషయాలు తప్పుగా నమ్ముతూ ఉంటారు. I realize it's because the system within them
is not right. దానికి కారణం అంటే వారి మనసు ఎటువంటి నమ్మకం అయితే ఏర్పడిందో అది సరైనది కాదు కాబట్టి. We need to get back to the word, not just to get faith for our present situation. కానీ కేవలం ఏదో మనకున్న ప్రస్తుత పరిస్థితిలో ఆ విశ్వాసం కోసం కాదు కానీ వాక్యానికి వెళ్ళేది, but to create a life right belief system within us. మన హృదయం లోపలనే ఒక సరైనటువంటి నమ్మకమైనటువంటి వ్యవస్థను నిర్మించుకోవడానికి మన వాక్యం చదవాలి. It's something like this. అది ఈ విధంగా చెప్పొచ్చు మనం. Say Paul and Silas were in prison. మరి పౌలు సైలు ఇద్దరు కూడా మరి చెరసాలలో ఉన్నారు. Now if they are afraid, ఒకవేళ వారు భయపడ్డారు అనుకోండి, they would be praying, God give us faith and bring us out. కాబట్టి దేవా మాకు విశ్వాసం ఇవ్వు, మమ్మల్ని జైల్లోంచి మేము బయటికి వచ్చే విధంగా నువ్వు సహాయం చేయమని అడగొచ్చు. But their belief system was so much strong and based on God, based on his word. కాబట్టి ఆ వారి యొక్క నమ్మకం ఏ విధంగా ఉందంటే దేవుని వాక్యం మీద పూర్తిగా ఆధారపడింది కాబట్టి They kind of saying it doesn't matter where we are. కాబట్టి వారు అనుకున్న మేము ఎక్కడుంటే మనకేంటి అనుకున్నారు. We will praise God. ఎక్కడున్నా కూడా దేవుని స్తుతిస్తాం మేము. We don't see fear there. అక్కడ ఎటువంటి భయం మనకు కనబడదు. You see, the situation came to them, but the outcome actually was the salvation of the jailer and his family. కాబట్టి ఆ పరిస్థితి వారి దగ్గరికి ఆ విధంగా వచ్చినప్పుడు దానికి ముగింపు ఏంటంటే ఆ చెరసాల అధికారి ఆ రోజున రక్షింపబడ్డాడు. You see, when your belief system is healthy based on God's word, first of all you will not be shaken. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద నీ నమ్మకం అనేది ఆధారపడినప్పుడు నీ జీవితంలో నువ్వు కదిలించబడవు. మొట్టమొదటిగా జరిగేది అది. And whatever the situation comes to you, it will process through your belief system, which is according to the word, and it will produce a result which will glorify God. కాబట్టి ఎటువంటి ఆ యొక్క విషయాలు మన జీవితంలోకి వచ్చినా కూడా అది దేవుని వాక్యానుసారమైన పద్ధతిలో నీ హృదయంలో అవి పనిచేస్తాయి. కాబట్టి ఆ చివరి ముగింపు ఎలా ఉంటుందంటే అది దేవునికి మహిమ తెచ్చే ముగింపుగా ఉంటుంది. See, at that pool Bethesda, అక్కడ బెతెస్దా కోనేరు మనం చూస్తే Jesus heals that man. ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు యేసుప్రభువారు. Now for some people it's a problem, కొంతమందికి అది ఒక సమస్యగా కూడా మారింది. because he did not go through their belief system. ఎందుకంటే వారు నమ్మే విధానంలో ఇది జరగలేదు కాబట్టి. Say Jesus healed that man. He said, but it's a Sabbath. కాబట్టి ఆయన స్వస్థపరిచినప్పుడు అన్నాడు అది సబ్బాతు కదా అన్నాడు. So what was their belief system? వారి యొక్క నమ్మకం ఏంటి? Even God should not work anything on Sabbath. కాబట్టి విశ్రాంతి దినమున దేవుడు కూడా పని చేయకూడదు, అది వారి నమ్మకం. Jesus said, I am the Lord of Sabbath. కానీ యేసు నేను విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నానని చెప్తాడు. See, they could not accept the miracle of Jesus. ఎందుకంటే యేసు యొక్క అద్భుతాన్ని వారు స్వీకరించలేకపోయారు. Now when Jesus came on the earth, మరి యేసు వారి లోకంలోకి వచ్చినప్పుడు these people had a wrong belief system. ఈ ప్రజలకంటే ఒక సరైనటువంటి అవగాహన లేనటువంటి ఆ నమ్మకమైన వ్యవస్థలో ఉన్నారు. They were expecting a military leader to come and start a rebellion which will destroy the enemy. కాబట్టి ఒక పెద్ద సైన్యంతో ఒక మిలిటరీ లీడర్ లాగా ఆయన వస్తాడు, యుద్ధం చేస్తాడు, మన జయిస్తాడని చెప్పి అటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. That's why though God himself was there, they could not process him through their old, ancient, outdated belief system, and they missed the salvation. కాబట్టి దేవుడే వారి మధ్యలో ఉన్నా కూడా ఆ పాతబడినటువంటి సరిగా లేనటువంటి ఒక నమ్మకం వారిలో ఉన్నది కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి ఆయన ఎదురుగా ఉన్నా కూడా వారు ఆయన స్వీకరించలేకపోయారు. We hear many times get faith through the word of God. కాబట్టి దేవుని వాక్యం ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకొని మనం చెప్తూ ఉంటాము. I mean, I've also spoken that. ఆ విధంగా నేను కూడా చాలాసార్లు చెప్పాను. But I realize there is something beyond that we need to get. కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే దాన్ని దాటి మనం ఇంకా ఒకటి సంపాదించుకోవాల్సి ఉన్నది. A right belief system within us. మన లోపల ఆ నమ్మే విధానం ఏదైతే ఉందో, ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది సరైనదిగా ఉండాలి. When that is established, అది సరిగ్గా నిర్మించబడినప్పుడు, Paul says, మరి పౌలు చెప్పిన మాట ఏంటంటే, I know that difficult times are waiting for me in Jerusalem. కాబట్టి యెరూషలేములో నా కోసం కొన్ని శ్రమలు ఉన్నాయని నాకు తెలుసు. Chains and persecution and all those things are waiting for me. కాబట్టి సంకెళ్ళు శ్రమలు నా కోసం ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. But none of these things move me. అయినా కూడా నాకేమీ కాదు. Knowing that dangers are in front of him, ఆయన ఎదుట ఆ ప్రమాదం ఉన్నది అని తెలిసిన తర్వాత కూడా his belief system was so strong, robust and Bible based that he still remained calm. కాబట్టి ఆయన విశ్వాసం అనేది దేవుని వాక్యానుసారమైనది కాబట్టి అది సంపూర్ణంగా నిర్మించబడింది ఉన్నది కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉండగలిగాడు. I realize one important thing. ఒక విషయాన్ని నేను గమనించాను, ముఖ్యమైన విషయాన్ని. See, many times when we hear a bad news or we face a difficult situation, కొన్నిసార్లు ఏదైనా శ్రమ మనకు వచ్చినా లేదా ఒక చెడు వార్త ఏదైనా మనకు వచ్చినప్పుడు and we get shaken.
అప్పుడు మనం కొంచెం కొద్దిగా కదిలింపబడతాం. And I have said many times, because you don't have faith. కాబట్టి చాలాసార్లు నేను అన్నాను, నీకు విశ్వాసం లేదు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అని. But then I began to realize ఆ తర్వాత నేను గమనిస్తూ నేను నేర్చుకున్న విషయం it ఏంటంటే actually can be more serious than that. ఇది అంతకన్నా కొంచెం ప్రమాదకరమైన విషయమే. You see, suppose you don't have faith. నీకు విశ్వాసం లేదనుకో, Go to the word, you will get faith. నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళి నీకు విశ్వాసం వస్తుంది. But it is not just about having faith in that situation, but it is about the belief system which is already established within your heart. కాబట్టి ఆ సమయంలో నీకు వచ్చే ఒక నమ్మకం లేదా విశ్వాసం మాత్రం కాదు, కానీ నీ లోపల ఏదైతే ఒక వ్యవస్థ ఏర్పడిందో నమ్మకాన్ని గురించిన అది దాని విషయంలో మనం చూడాలి. Now in the book of 1 Corinthians 2 Corinthians 4th chapter, మరి 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం చూస్తే we see from verse 7 onwards, 7వ వచనం నుండి మనం గమనిస్తే there are lots of problems there. చాలా శ్రమలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. But then Paul says, పౌలు చెప్పిన మాట ఏంటి అంటే in verse 13 onwards, 13వ వచనం నుండి మనం చూస్తే, and since we have the same spirit of faith, according to what is written, I believed and therefore I spoke, we believe and therefore we speak, knowing that he who raised up Lord Jesus will also raise us up with Jesus and will present us with you. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగన సమస్తమైనవి మీ కొరకు అయినవి గాక విశ్వసించుని కనుక మాట్లాడుతున్న రాయబడిన ప్రకారము అటు విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టిన ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. See, difficult times, కాబట్టి కష్టాలు అయితే ఉన్నాయి ఇక్కడ, but there is a platform, కానీ ఒక ప్లాట్ఫామ్ అక్కడ చేయబడింది, or there is a right belief system within. లేదా ఆ లోపల ఒక సరైనటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది. As the problem is processed through that belief system, కాబట్టి సమస్య అనేది ఆ యొక్క నమ్మకమైనటువంటి వ్యవస్థ గుండా వెళ్తూ ఉన్నప్పుడు what comes out is not fear but hope. కానీ ఆ విధంగా అది బయటకు వచ్చి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే భయం కాదు, కానీ ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. And this is what he says. దాన్ని బట్టి ఈ మాట ఆయన చెప్తూ ఉన్నాడు. It is according to that belief system within us we speak. కాబట్టి మాలో ఉన్నటువంటి విశ్వాసము బట్టి ఆ పద్ధతిని బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. It's not the head knowledge, కాబట్టి ఏదో తలలో ఉండే జ్ఞానం కాదు, but it's something within. కానీ మనలో కలిగినటువంటి ఒక విశ్వాసం అది. My brothers and sisters, కాబట్టి సహోదరులారా, I pray that God may build within us such a powerful belief system that whatever comes to us, smile will come on our faces. కాబట్టి దేవుడు మా ప్రార్థన ఏంటంటే దేవుడు తప్పకుండా ఒక మంచి విశ్వాస వ్యవస్థను మనలో నిర్మిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా కూడా మన ముఖంలో చిరునవ్వే కనబడుతుంది. It's not just about catching the word and confessing the word and having faith about a situation that God will deliver. కాబట్టి ఏదో వాక్యాన్ని వినడము లేదా వాక్యాన్ని పట్టుకోవడం వాక్యాన్ని ఒప్పుకోవడం ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పిస్తాడని నమ్మడం అంత మాత్రమే కాదు, కానీ but just being relaxed about it. కానీ పూర్తిగా విశ్రాంతిగా నెమ్మదిగా ఉండిపోవాలి. Now, I want you to imagine Daniel. మరి దానియేలు గురించి ఒకసారి మీరు ఊహించండి. He is told that he will be thrown in the den of lions. మరి సింహాల యొక్క గుహలో నిన్ను పడేస్తామని చెప్పి ఆయనకు చెప్పారు. How do you imagine Daniel? అప్పుడు ఆ సమయంలో దానియేలు మనం ఎలా ఊహిస్తాము? Do you imagine him shivering, shaking and with fear? కాబట్టి బాగా వణుకుతూ భయపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నామా ఆయన్ని? He was not moved. ఆయనకేమీ కాలేదు. Think about Shadrach, Meshach and Abednego. షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఆలోచించండి. They were tied up to be thrown in the furnace of fire. ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడడానికి వారు కట్టబడ్డారు. But the news that because you are not obeying the king, you will be thrown in the furnace of fire process through their belief system. కాబట్టి రాజు మాట మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామన్న మాట వారి యొక్క విశ్వాస వ్యవస్థ గుండా వెళ్ళింది. And they said, కాబట్టి వాళ్ళు ఏమన్నారు? our God is able to save us. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. But even if he doesn't, ఆయన ఒక రక్షించకపోయినా కూడా still we will worship and serve God alone. కానీ అయినా కూడా మేము ఆయన్నే ఆరాధిస్తాము, ఆయన్నే పూజిస్తాము. You're realizing what I'm trying to tell you? నేను మీకు ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు గ్రహిస్తూ ఉన్నారా? If you want to enjoy your life, మీ జీవితంలో మీరు ఆ విధంగా సంతోషంగా ఉండాలనుకుంటే, if you want to be calm and quiet and rejoicing even at the face of difficulties, కష్టాలు వచ్చినా కూడా మరి ప్రశాంతంగా సంతోషంగా మీరు ఉండాలి అనుకుంటే, you need to build a right belief
system within you. కాబట్టి ఒక సరైనటువంటి ఆ విశ్వాస వ్యవస్థను నువ్వు నిర్మించుకోవాలి. System is not built overnight. కాబట్టి ఆ యొక్క వ్యవస్థ అనేది ఒక రోజులో ఒక రాత్రిలో కట్టబడేది కాదు. Faith can come overnight. కొన్నిసార్లు విశ్వాసం అనేది ఒక రోజు ఒక రాత్రిలో రావచ్చు నీకు. In a second. ఒక క్షణంలో కూడా విశ్వాసం రావచ్చు. But belief system takes a long time to build. కానీ విశ్వాస వ్యవస్థను నిర్మించాలనుకుంటే మాత్రం చాలా సమయం పడుతుంది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, it takes conscious, consistent efforts from our side. కాబట్టి మనం ఆ విధంగా ఆ మెలకువ కలిగి ఆలోచిస్తూ క్రమం తప్పకుండా ఆ పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. Like God told Joshua. మరి యెహోషువకు దేవుడు చెప్పినట్టుగా Meditate upon it day and night. ప్రతి రోజు కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానించు. That means let it go on inside. కాబట్టి అంటే దాని అర్థం నీ మనసు లోపల అది వస్తూ ఉండాలి. నీ మనసు లోపల just sitting down and doing nothing and reading Bible and going is not going to help your belief system. కాబట్టి ఏదో కూర్చొని బైబిల్ చదువుకుంటే నీ విశ్వాస వ్యవస్థ నిర్మించబడుతుంది అనుకుంటే తప్పు. You need to spend time with the word of God. దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని గడపాలి. It's like you know, a buffalo or a cow, after they eat they bring it out and they chew on it, right? కాబట్టి పశువులు అయితే ఆవులు వారు తిన్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా వారు మళ్ళీ నెమరు వేస్తాయో we need to read the word and meditate upon it day and night. ఆ విధంగా వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ మరి రాత్రనక పగలనక ఆ వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా ఉండాలి. And I'm telling you, once the right belief system is built within you, ఎప్పుడైతే ఒక సరైనటువంటి ఆ విశ్వాస వ్యవస్థ నీలో నిర్మించబడుతుందో nothing will be able to move you in your life. నీ జీవితంలో ఏది కూడా నిన్ను కదిలించలేదు. You will be strong in the face of the most difficult situation. అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు బలంగా నిలబడతావు. Just to remind you about my favorite picture once again. మరి ఒకసారి నాకు ఇష్టమైనటువంటి ఒక దృశ్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. Jesus sleeping in the boat. మరి యేసుప్రభువు వారు బోట్ లో పండుకొని ఉన్నారు. What is outside the boat? పడవ బయట ఏముంది? Storm. ఒక తుఫాన్ ఉంది. What is inside the boat? మరి పడవ లోపల ఏముంది? Panic. ఒక విధమైన భయం అందరికీ ఉంది. But what is Jesus doing? కానీ యేసు వారు ఏం చేస్తున్నారు? Sleeping. ఆయన నిద్రపోతున్నాడు. That means neither the storm outside nor the panic inside the boat was able to shake or move or disturb Jesus. కాబట్టి బయట ఉండే తుఫాను కావచ్చు, లోపల ఉండే భయం కావచ్చు, ఇవేవి కూడా యేసుప్రభుని ఆ నిద్రలో నుంచి మేల్కొల్లేకపోయాయి. See, that's what happens when you have built a right belief system within you. కాబట్టి ఆ విధంగా ఒక సరైనటువంటి విశ్వాస వ్యవస్థను నీవు నిర్మించుకున్నావంటే అప్పుడు నీకేమీ కాదు. I have, you know, recently started meditating on this subject. ఈ యొక్క అంశం మీద ఈ మధ్యనే నేను ధ్యానించడం మొదలు పెట్టాను. Like Jonathan brother said that he is still meditating on being upright and righteous. కాబట్టి జోనాథన్ బ్రదర్ చెప్పినట్టుగా ఇంకా అప్రైట్ అనే అదే నీతిమంతుడిగా యథార్థ మాటని ఎలా ధ్యానిస్తున్నాడు. ఇంకా what that means is more revelations about that will come. అనగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు వస్తాయి. So what I mean is more revelations about this will come as the time passes. కాబట్టి సమయం గడుస్తున్న కొద్దీ నాకు కూడా అనేక ప్రత్యక్షతలు వస్తాయి ఈ వాక్యంలో నుంచి. But I want you to simply keep this message in your heart and think about it and examine your belief system. కాబట్టి దీన్ని మీరు ఆలోచించి దీన్ని గ్రహించి మీలో ఉండేటువంటి విశ్వాస వ్యవస్థ ఎలా ఉన్నదో చూసుకోండి ఒకసారి. See, example, you put a black dot on a baby's face. కాబట్టి ఒక పిల్లవాడు పాప ఉన్నప్పుడు మనం ఒక బుగ్గ చుక్క పెడతాం. Why? ఎందుకు పెడతాం బుగ్గ చుక్క? Because your belief system says that it will avoid an evil eye. కాబట్టి మీ నమ్మకం ఏంటంటే ఏదైనా అటువంటి ఆ చెడు చూపు ఉన్నట్టయితే అది తీసివేస్తుంది. Am I right? I mean, I'm not telling you have, but people have. కదా, కొంతమంది దిష్టి తగులుతుంది అంటారు. But what does Bible say? కానీ వాక్యం ఏం చెప్తుంది? Nothing shall by any means hurt you. నీకు ఎప్పుడు ఏ హాని రాదని వాక్యం You చెప్తుంది. put a black one, red one, yellow one, or don't put anything, doesn't matter. కాబట్టి ఆ చొక్కా నువ్వు ఎరుపు రంగు పెట్టు, నలుపు రంగు పెట్టు, అసలు ఏమీ పెట్టకు, నీకేమీ కాదు. See, belief system. అది ఒక నమ్మకం. I mean, there were times when you know, we were invited to pray for a demon possessed lady late in the night. కాబట్టి ఒక రోజు ఒక కాలంలో అప్పుడు మరి రాత్రి కాలంలో ఒక దురాత్మ పట్టిన ఆమె కోసము ప్రార్థన కోసం మనం పిలిచారు. Joshua was maybe 2 or 3 years old. Not 2 years, months old, few months old. అప్పుడు మరి జాషువా కొన్ని నెలల పిల్లవాడిగా ఉన్నాడు. So
night, I think around 11:30, both of us took him on the bike and we went to that house. కాబట్టి 11 ప్రాంతంలో మేము ఇద్దరం కలిసి ఆ బాబుని తీసుకొని మేము వెళ్ళాము ఆ ఇంటికి. And we made him to lie down on the floor in the corner, casted out the demons and came back. మరి బాబుని ఒక పక్కన మూలన పడుకోబెట్టాము ఆ రూమ్ లో. ఆ తర్వాత ఆ దురాత్మను మేము వెళ్ళగొట్టాము. And then one aunt was scolding us. ఒక ఆంటీ వచ్చి మమ్మల్ని తిడుతూ ఉంది. How can you take that child there? ఆ చిన్న పిల్లవాడిని అట్లా ఎలా తీసుకెళ్తావు అక్కడికి? That demon going out of that lady would go to the child. మరి ఆమెలో నుంచి బయటికి వచ్చే దురాత్మ ఆ పిల్లవాడిలోకి వెళ్తది. See, we had no such thought at all. మాకు అసలు ఆలోచనే మాకు లేదు. What was in our hearts? మా మనసులో ఉన్న ఆలోచన ఏంటి? Nothing shall by any means hurt him. కాబట్టి ఆయనకి ఏ హాని కలగదు అన్నది మా ఆలోచన. You see, no demon came near him. కాబట్టి ఎటువంటి దురాత్మ కూడా ఆయన దగ్గరికి రాలేదు. Belief system, that's what we were standing on, that belief system. Nothing shall happen. కాబట్టి ఒక విశ్వాసంతో ఒక వ్యవస్థను మేము ఏర్పాటు చేస్తున్నాం అనగా ఆయనకు ఏ హాని జరగదు అని చెప్పి. Someone comes and tells, oh, somebody has done some black magic on you. మరి కొంతమంది వచ్చి చెప్తారు, ఇగో నీ మీద ఎవరో చేతబడి చేశారు. If your belief system is shaky, you will say, oh, it may affect me, or this may happen, or that may happen. కాబట్టి నీ విశ్వాస వ్యవస్థ సరిగా లేకపోతే నీకు భయం వేస్తుంది. అయ్యో నాకు ఏమైనా జరుగుతుందేమో, ఇది అవుతుందేమో, అది అవుతుందేమో అనుకుంటావు. But if your belief system is right, కానీ సరైన విశ్వాస వ్యవస్థ నీకు ఉందనుకో, simply shrug our shoulders, doesn't matter. అప్పుడు నువ్వేంటే నాకేం కాదు అంటావు. Why? ఎందుకు? Nothing shall by any means hurt me. ఎందుకంటే మరి ఏది కూడా నీకు హాని చేయదన్న మాట నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. Whoever blesses me will be blessed. నన్ను దీవించేవారు దీవించబడతారు. Whoever curses me will be cursed. నన్ను శపించేవారు శపించబడతారు. So I don't have to worry about that. కాబట్టి దాని గురించి నేను చింతించాల్సిన అవసరం నాకు లేదు. It's not about someone tells you that somebody has done a black magic and you go to the Bible and find the word and then believe the word and confess the word. It's not కాబట్టి that way. ఎవరో ఒకరు చేతబడి చేసిన వార్త నీకు వచ్చినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి బైబిల్ తెలిసి వాక్యాన్ని చూసుకొని ఆ వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని ఒప్పుకొని ఇవన్నీ కాదు. But for you the platform is already formed through the word of God. కానీ దేవుని వాక్యం ద్వారా నీలో ఆ వ్యవస్థ అనేది ముందుగానే ఏర్పాటు చేయబడింది. Therefore nothing affects you. దాన్ని బట్టి ఏది కూడా నీ మీద ప్రభావాన్ని చూపదు. You will smile even in the midst of most difficult situations. కాబట్టి అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా నీవు చిరునవ్వు నవ్వుతావు. You see, when the enemy is surrounding you, కాబట్టి శత్రువు నీ చుట్టూ ఉన్నప్పుడు, if you are looking at them and afraid, మరి వారు చూసి నువ్వు భయపడుతున్నావు అనుకో, you will be shaken. దాన్ని బట్టి నీకు భయం వేస్తుంది. But when that happens to me, అది ఆ విధంగా నాకు జరిగింది అనుకో, ఆ విధంగా నాకు ఏదన్నా, I look for biryani. నేను బిర్యానీ కోసం చూస్తాను. Because my Bible has told me, నా వాక్యం నాకు ఏం చెప్పిందంటే, that he will lay a table before me in the midst of my enemies. కాబట్టి శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధం చేస్తాడని చెప్పి ఆ వాక్యం నాకు చెప్తూ ఉంది. The point is, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, if the platform or the system of belief is properly established, కాబట్టి సరైన విధంగా ఆ విశ్వాసం అనేది ఒక వ్యవస్థను నీలో ఏర్పాటు చేసి ఉంటే, with confidence you can face any situation. ధైర్యముగా ఏ స్థితినైనా కూడా నువ్వు ఎదుర్కొంటావు. I hope and pray, my brothers and sisters, కాబట్టి నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను సహోదరి సహోదరులారా, that as in the coming few weeks, మరి రాబోయే కొన్ని వారాల్లో God willing, we will talk more about building that healthy belief system within us. మన లోపల అటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాస వ్యవస్థను నిర్మించుకునే వాటి విషయం నేను మాట్లాడతాను. It may mean to break old system, మరి దాని అర్థం కొన్నిసార్లు పాత వ్యవస్థను మరి పగలగొట్టడం కావచ్చు, or maybe just repair the old system. లేకపోతే కొన్నిసార్లు పాతదాన్ని కొంచెం రిపేర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. But our goal is to build a healthy belief system within each one of us. కానీ మనకి గురి ఏంటంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన విశ్వాస వ్యవస్థను పద్ధతిని మనం నిర్మించాలా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I hope I didn't I hope you got something. మరి నేను అనుకుంటున్నాను కొంత మీకు అర్థమైంది, కొంచెం తెలుసుకున్నాను అనుకుంటున్నాను ఈ రోజున. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we as a church come before your presence. మరి తండ్రి అయిన దేవా, మరి సంఘముగా మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. Help us మాకు సహాయం చేయండి, that we may be able to build a healthy belief system within us through your word. మీ వాక్యం ద్వారా మా లోపల ఆరోగ్యవంతమైనటువంటి ఒక విశ్వాస క్రమాన్ని మేము నిర్మించుకోవడానికి మీరు మా సహాయం చేయండి. Guide us and lead us, Lord. ప్రభువా, మమ్మల్ని మీరు నడిపించండి, ముందుకు తీసుకుని వెళ్ళండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. We're going to be taking